నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. చిలకూరు మండలం చింతవరం గ్రామంలో లారీ ఢీకొనడంతో చిన్నారి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. లారీ చక్రాల కింద పడటంతో సుప్రభా బెహానా అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. విజయవాడ నుండి చిల్లకూరు తీర ప్రాంతంలో ఉన్న ఓ పరిశ్రమకు వెళుతున్న లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. చిన్నారి తల్లిదండ్రులు ఒడిశా రాష్ట్రం నుండి ఉపాధి నిమిత్తం వచ్చి చింతవరంలో నివాసం ఉంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. देखले कहो बोलो हटा बोला దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, నేటి యువత వారిని స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని, ఉపాధ్యాయులు మన దేశ గొప్పతనాన్ని నిరంతరం తెలియజేయాలని గూడూరు రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు కోరారు. గూడూరు పట్టణంలో శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ర్యాలీని స్టేషన్ మేనేజర్ ప్రారంభించారు. రాబో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో 75 అడుగుల జాతీయ జెండా ర్యాలీని ఏర్పాటు చేశారు. ర్యాలీని రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు జై భారత్ మాత అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేందుకు ఎందరో మహానుభావులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించారని గుర్తు చేశారు. అటువంటి మహనీయులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, దేశం పట్ల ప్రేమాభిమానాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సిఐ గురులాల్ మల్లికార్జున్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గూడూరులో స్కూల్ విద్యార్థుల చేత ఈ సమైక్యత ర్యాలీ నిర్వహించడానికి మన మల్లికార్జున్ గారు ఎంతో ప్రయాసలపడి అందరి విద్యార్థుల్ని గ్యాదర్ చేసి ఈరోజు గూడూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దాదాపు 100 అడుగుల జాతీయ జెండాని పిల్లల్లో జాతీయతని పెంపొందించే ఉద్దేశంతో ఈయన ఈ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా రైల్వే ఐపీఎఫ్ గారు, అదేవిధంగా వన్ టౌన్ ఎస్ఐ గారికి, అదేవిధంగా మల్లికార్జున గారికి, విద్యార్థుల యొక్క వాళ్ళ టీచర్స్ అందరికీ 77 కంప్లీట్ చేసుకుని 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్తున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది ప్రాణత్యాగం చేసి వాళ్ళ ధన మాన ప్రాణాలు త్యాగం చేసి మనకు ఈ స్వతంత్రాన్ని సంపాదించి ఇచ్చినటువంటి త్యాగదనుల్ని స్మరించుకుంటూ ఈరోజు భారతదేశం 77 సంవత్సరాలు నుంచి మనం ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు చేసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలోనే మనం ఒక ఘనమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ
దేశ సమైక్యతను చాటుతూ అదేవిధంగా మనకు స్వాతంత్రాన్ని సముపార్జించినటువంటి నాయకులు గాంధీ గారిని కావచ్చు, అదేవిధంగా తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో చదువుకుంటున్న విద్యార్థులు మంగళవారం ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకను ముందుగా కలిసికట్టుగా ఒక ర్యాలీగా వచ్చి ఎంపీడీఓ ప్రాంగణం సందర్శించి తరువాత ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మరియు సిబ్బందితో కలిసి అశోక్ పిల్లర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. చిన్నపిల్లలు మరియు పెద్ద పిల్లలు అని తేడా లేకుండా కలిసికట్టుగా మేమంతా ఒకటే అని ఎండాని కూడా చూడకుండా విద్యార్థులు జెండాలు పట్టుకుని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద పిల్లర్ చుట్టూ నిలబడి మన జెండాకు వందనం చేశారు. మండల ఎంపీడీఓ మరియు మండల ఎంఈఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో తప్పకుండా ఈసారి జెండా పండుగను జరుపుకోవాలని, మనమంతా ఒకటే అని సమాజానికి చాటి చెప్పాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రతి పంచాయతీల్లో సర్పంచులు ముందుండి విజయవంతం చేయాలని ఎంపీడీఓ ఐ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ప్రజల ముందు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఐ వెంకటేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి షేక్ నజీం అలీ, సాల్సెఫ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ పిడుగు ప్రవీణ్ కుమార్, వారి సిబ్బంది, ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అవేర్నెస్ ప్రోగ్రాం కింద వాకాడు గురుకుల పాడుతున్నారు. అందులో మన మండల ఎంపీడీఓ గారు, మండల విద్యాశాఖ అధికారి పరిస్థితి అయితే ఉంది. మరి ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉంది. మరి మరొక ముఖ్యమైనటువంటి ఘనత ఏమిటంటే మనకు అదర్ దేశాలకి వీటిగా వారు వచ్చినటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మనందరం కూడా ఈ జాతీయ పండుగలు భాగస్వాములు. శుభాకాంక్షలు. మనము ఆగస్టు 15న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాము. అవి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీటిని భారీగా నిర్వహించి గ్రామ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంట జెండాను ఎగరవేసి దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆ రోజు అన్ని పంచాయతీలలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి సూచనలు జారీ చేస్తున్నారు. ఆ విధంగా మేము కూడా సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులందరికీ సూచనలు జారీ చేయడం అయింది. ఈ సందర్భంగా మీకు మెయిన్ గా తెలియజేసేది ఏంటంటే వీఆర్ ఆల్ వన్. అందరం కూడా జాతీయ అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలో నిర్వహించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. మంగళవారం సర్పంచులకు చెత్త నుండి సంపదపై శిక్షణ కార్యక్రమం ఎంపీడీఓ ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. తిరుపతి జిల్లా వాకాడు పంచాయతీ కార్యదర్శి రవీంద్ర సర్పంచులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచుల సంఘం అధ్యక్షుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చెత్త నుండి వరి కంపోస్టు, ఎరువు సంపద తయారీ బాగానే ఉంది, కానీ నిర్వహణ ఖర్చులు ఎవరు భరించాలి? పంచాయతీలో వీధి లైట్ల నిర్వహణకే నిధులు లేవు. ఈ కార్యక్రమం నిర్వహణకు నిధులు మంజూరు చేస్తే తప్పనిసరిగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకు వస్తాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఆయన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎంపీడీఓ ఐ వెంకటేశ్వరరావు స్పందిస్తూ ప్రభుత్వ నిబంధన ప్రకారం తాము వ్యవహరిస్తాం. ఈ కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరం, బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, వాకాడు సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నల్లారెడ్డి అనిల్ రెడ్డి, రౌతు శంకరమ్మ, బందిలి వెంకటయ్య, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 15 పాయింట్స్లో వచ్చినవి బడ్జెట్ మేరకు అలాట్మెంట్ జరగాల్సిందే. దానికి సంబంధించి ఖర్చు పెట్టుకోవాలి. దయచేసి ఊర్లో ఉండే సర్పంచులు, పెద్దలు వేరే మార్గాన్ని ఏమైనా ఉంటే తీసుకొని వాటి ద్వారా మీరు ఆ షెడ్ను డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వ పరంగా ఏమన్నా సరే తప్పకుండా అన్వేషించి ఆ కార్యక్రమాలు పంచాయతీలు పొందుపరిచేట్టు చేస్తాం. ఈ సందర్భంగా మీకు ముఖ్యంగా ఇంకో విషయం ఏం తెలియజేస్తున్నాం అంటే, రేపు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ వస్తున్నాయి. ప్రభుత్వం వారు గ్రామ పంచాయతీల నుంచి 5,000 పాపులేషన్ ఉన్న వాళ్ళు 10,000 డ్రా చేసి ఆ వేడుకలు నిర్వహించేటట్టు చెప్పారు. 5,000 కన్నా ఎక్కువ ఉన్న పంచాయతీల్లో వచ్చేసేసి 25,000, అంటే మనకి వాకాడ్ అనే దానికి ఒక 25 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి ఇంటిలో కూడా జాతీయ జెండా ఎగరవేసేటట్టు మన గ్రామ ప్రజల్లో చైతన్యం తేవాల్సిందిగా పంచాయతీ కార్యదర్శుల్ని,
అలాగే సర్పంచులు గారు కోరుతున్నాము. ఇచ్చిన మేము మీ ఇంటి ముందు రోడ్లలో బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎక్కడ కూడా విచ్చలవిడిగా కూడా అవగాహన సదస్సులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేసి అందరూ కూడా అవగాహన పరిచినప్పుడు అక్కడ క్లాబ్ మిత్ర షెడ్ని వాళ్ళు పంపించి అవన్నీ కలెక్ట్ చేసినప్పుడు ఇవి ఒక అవగాహన పొందిన ద్వారా వారు మెరుగైన సమాజం, పరిశుభ్రతమైనటువంటి గ్రామం మనం పొందడానికి అవకాశం ఉంటున్నారు. సో ప్రధానంగా మనం నిన్న చెప్పుకున్నాం వ్యక్తిగత పరిశుభ్రత, కుటుంబ పరిశుభ్రత, గ్రామ పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత తదుపరి మన కుటుంబ పరిశుభ్రంగా ఉంటుంది. కుటుంబాలు అనేక విధంగా పరిశుభ్రంగా ఉండడం చేత ఆ గ్రామం అనేది పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి మెయిన్గా దీంట్లో మనకి యొక్క ప్రాసెసింగ్ సెంటర్లో జరిగినటువంటి. సో అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో మనకి SBM మనకి స్వచ్ఛ భారత మిషన్ కింద మనకి స్వచ్ఛాంధ్ర కార్మికులను పిలిచేవాళ్ళం. అంటే గ్రామంలో ఉన్నటువంటి గార్బేజ్ షిప్స్ అనేటువంటి గుర్తించి వాటినంతా కూడా తరలించి మన SWB సెంటర్ తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ మనకి ఇక్కడ పర్యవేక్షించడానికి మనకి ఒక ప్రతి SWBC కూడా షెడ్, క్లాప్ మిత్ర షెడ్ అనే ఒక వ్యక్తి ఉంటారు, నియామకం చెంది ఉంటారు. అది గ్రామ పంచాయతీ ద్వారా నియమించబడి ఉంటారు. విజయవాడలోని స్మృతివనంలో ఎవరో గుర్తు తెలియని ఆకతాయిలు చేసిన పనులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారాలకు ఎక్కడా పొంతన లేదని, ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు రాయపాటి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మనుబోలు టీడీపీ నాయకులు మనుబోలులోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఎస్సీల అభివృద్ధి కోసం కేటాయించిన 12,000 కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించారని, అనేక మంది ఎస్సీలపై దాడులు జరిపి ప్రాణాలు తీశారని, అటువంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ చింతల వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ నాయకులు బండ్ల శ్రీహరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, దండు చంద్రశేఖర్ రెడ్డి, రావుల అంకయ్య గౌడ్, కలికి రమేష్ రెడ్డి, ఉడత విజయ్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అమరావతిలో విజయవాడ నడిబొడ్లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది. అయితే ప్రపంచాన్ని తాళమానికమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ప్రజలు పెట్టడం శుభపరిమాణమే. అయితే అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అని చెప్పి అసత్య కథనాలని సాక్షి పేపర్లో కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి ఈ జగన్ టీం చేస్తున్న అసత్య ఆరోపణలు అవి అవాస్తవం. ఎందుకంటే ఇప్పుడు దాకా రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలను చూసుకుంటే 12,000 కోట్ల ఎస్సీ నిధులు దుర్వినియోగం అయినప్పుడు అది అరాచకంగా కనిపించలేదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? అలాగనే రాష్ట్రంలో 180 మంది దళితుల్ని చంపేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అరాచకాలు పాల్పడకపోతే అది కేవలం వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన అరాచకాలు మీకు గుర్తురావట్లేదా? కాబట్టి రాష్ట్రంలో జరిగినట్టు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా వైఎస్ఆర్సీపీ అండ్ ఎమ్మెల్యే, ఎంపీలే ఉన్నారు తప్ప ఇంకా ఎవరు లేరని చెప్పి అరాచకాలు మీరు సృష్టించి ఆ నిందని, ఆ నెపల్ని ఈరోజు టీడీపీ పార్టీ మీద, మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద, అలాగనే పార్టీ యొక్క ఇబ్బంది మీద మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఉండడానికి ఈ రాష్ట్రంలో దళితులు సిద్ధంగా లేరని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ద్వారా అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్సీలు ఎందుకు పగలగొడతారు ఒకసారి ఆలోచించారు. ఎస్సీలు అది పగలగొట్టాల్సిందే ఎవరంటే జగన్ సైకోలు. జగన్ సైకోలు పగలగొడతారు. జగన్ సైకోలే ఏమైనా చేస్తారు. దాన్ని ఈ ఎస్సీల మధ్య వాళ్ళు చిచ్చు పెట్టాలని చెప్పి అంబేద్కర్ విగ్రహం పగలగొట్టేశారు అంటారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పగలగొడతారు దళితులు? వాళ్ళు ఆయన ఆరాధ్య దైవుడు. ఆరాధ్య దేవుడిని ఎవరైనా కూలగొడతారా? కూలగొట్టరు. అది కూలగొట్టేది ఈ జగనన్ సైకో కంపెనీ. ఆ జగనన్ సైకో కంపెనీ పగలగొట్టింది ఎత్తి ఈ టీడీపీ వాళ్ళ మీద వేసేసి ఆ నింద మా మీద మోపాలని గత 2 రోజుల నుంచి వాళ్ళు ఇదే ట్రోల్ చేస్తున్నారు మీడియాలో. ప్రజలారా, ఎస్సీల నిధుల్ని అడ్డంగా దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ బిడ్డల్ని అడ్డంగా చంపేసింది జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ భూముల్ని అడ్డంగా దోచుకుంది జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ బిడ్డల గుడ్డలు కూడా దోచుకున్నాడు. కాళ్ళ చెప్పులు కానించి, బూట్ల కానించి దోచుకొని ఈరోజు ఎస్సీల మీద ఆయన విపరీతమైన అభిమానం చూపించాలని చూస్తున్నారు. ప్రజలారు, మీరు ఎవరు నమ్మకుండా
ఈ జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలకి ఇవన్నీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అయితేమి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆడ అమరావతిలో పెట్టారు. దాన్ని దుండగులు ఎవరు తొలగించారని వీళ్ళు మహా చేస్తున్నారు. కానీ అది ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ విగ్రహాన్ని ఎవరైతే తాకలేదు. ఆయన అంబేద్కర్ ఎదురుగా రాజశేఖర్ కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్లేట్ వేసాం కాబట్టి అది నచ్చక చేయడం జరిగింది. అది కూడా ఓల్డే చేశారు, మా వాళ్ళు చేసినట్టు కాదు. అంబేద్కర్ బొమ్మను ఎక్కడ ఒక్క దిగుడు కూడా తాకిన పరిస్థితి లేదు. ఎట్టు బొమ్మ అట్టే ఉంది. ఇక మీరు చేసిన పనులైతే జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంబేద్కర్ మీద అభిమానం ఉంటే ఆయన పెట్టిన చంద్రబాబు నాయుడు పెట్టిన 27 SC/ST పథకాలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా SC/ST ప్లాన్లో 12,000 కోట్ల రూపాయలని నువ్వు దాచుకున్నావు నీ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా మొత్తం మీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినాయి. ఈరోజు దళితుల మీద అభిమానం ఉందంటే ఎక్కడ ఉందో ఒకసారి మీరు చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి. ఇందువల్ల మరి పోయే కాలం దాపురిచ్చిందేమో కానీ 2-3 రోజుల నుంచి పాపం అంబేద్కర్ గారి మీద ఎంతో ప్రేమాభిమానం వలకపోస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సిగ్గు శరం లేకుండా ఆయన బొమ్మని కనీసం అక్కడ ఒక్క రవ్వ కూడా తాకకుండా నీ పేరు అక్కడ పెట్టింది ఆ దళితులు నచ్చక ఆ పేరు మీద ఏదో రాయి తీసేస్తే అది అంబేద్కర్ గారిని చేసినటువంటి ఇదిగా మీరు ప్రచారం చేసుకుంటున్నారంటే ఇంత సిగ్గుండాలా? అంబేద్కర్ విగ్రహాన్ని ఆ పక్క తెలంగాణ రాష్ట్రంలో 170 కోట్లతో దివ్య దిమానంగా చేస్తే ఆయన పేరు చెప్పుకొని కూడా 450 కోట్లు దోచుకున్నటువంటి నీచమైన వాళ్ళు మీరు, మీ నాయకులు మీరు. ఆయన గురించి భారతదేశంలో ఎవరన్నా మీరు చెప్పే కోతలకి ఎవడన్నా ఒక్కడన్నా మెస్తాడా? ఆయన లేకపోతే అసలు భారతదేశంలో ఒక అణగారిన వర్గాలు, ఆయన ఒక SC STలకే కాదు, వెనకబడిన అణగారిన వర్గాలకు అంతటికి కూడా ఈరోజు కూడా మనం మహాభారతంలో శ్రీరాముడిను, శ్రీకృష్ణుడిని, ఇక్కడ ఇంకో దాంట్లో శ్రీరాముడిని అనుకున్నట్టుగా ఆ ప్రజలు ఆ విధంగా కొలిసాడు. ఆయన గురించి కూడా ఎవరన్నా సిగ్గు లేకుండా ఆయన బొమ్మలు పాల్గొట్టారని ఎంత నీచానికి దిగుదారు మాట్లాడడం దెబ్బ వినేవాళ్ళకు కూడా రోతగా ఉంది. గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 13/8/2024 తేదీన మంగళవారం మధ్యాహ్నం 11:30 గంటలకు బాలాజీనగర్ ప్రగతి ఆఫీస్ నందు మనపాటి చంటి గారి జ్ఞాపకార్థం 4వ వర్ధంతి సందర్భంగా 50 మంది పేద మహిళలకు మంచి రుచికరమైన చికెన్ బిర్యానీ మరియు చీరలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ చంటి ఆత్మకు శాంతి కలగాలని మరిన్ని కార్యక్రమాలు ఎన్నో చేయాలని తెలియజేశారు. మనపాటి బ్రదర్స్ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, మనపాటి శ్రీనివాసులు మరియు ప్రగతి సేవా సంస్థ సెక్రటరీ జి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, KRM రిటైర్డ్ SI ప్రభాకర్, కోట వెంకటేశ్వర్లు, శ్యాము, నక్కల రామకృష్ణ, పోతిరెడ్డి పెంచలయ్య, వెంకటేశ్వర్లు, నారాయణ, నాగరాజు, కృష్ణారెడ్డి, సంచి మునిప్రసాద్, తూపిలి యశ్వంత్, చిన్న నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అన్నగారైనటువంటి మనపాటి శ్రీనివాసులు గారి అబ్బాయి మా చంటి 4 ఏళ్ల క్రితం దేవుడి దగ్గరికి వెళ్ళటం జరిగింది. చాలా దురదృష్టమైన విషయం. అకాల మరణం చెందటం జరిగింది. ఆ రోజు నుంచి మా మనపాటి శ్రీనివాసులు గారు, మా బ్రదరు, క్రమం తప్పకుండా వాడి మీద చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఒక 50 మందికి చీరలు, 50 మందికి మంచి చికెన్ బిర్యానీ పెట్టాలని, అంటే ఏటా జరిగే ప్రక్రియ ఇది. ఈ సంవత్సరం కూడా అదే ప్రక్రియలు జరుగుతూ వస్తున్నాయి. లాక్డౌన్లో కూడా ఎక్కడ వెనక్కిపోకుండా ఇదే మనపాటి శ్రీనివాసులు గారి మా అన్న అబ్బాయి చంటి పేరు మీద అనేక రకాల గాంధీనగర్లో అయితేమి రిమోట్ ఏరియాలో చేయటం జరిగింది. ఆధ్వర్యంలో మా చిన్ననాటి స్నేహితుడు మనపాటి సేనయ్య వాళ్ళ అబ్బాయి చంటి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకి, నిరుపేదలకి 40 మందికి చీరలు, బిర్యానీ పంపిణీ చేస్తున్నాం. మేము ముందుగా జ్ఞానగ్రహం తెచ్చుకుంటాం. మా చిన్ననాటి స్నేహితుడు భౌతికంగా మా చంటి మనందరి మధ్య లేకపోయినా అతని ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ అందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తున్న సేనకి, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన గూడూరులోని ప్రగతి సేవా సంస్థ ఆఫీసు నందు
కార్యాలయం నందు మనపాటి శ్రీనివాసులు గారి కుమారుడైన మనపాటి చంటి గారి 4వ వర్ధంతి సందర్భంగా పేద మహిళలకు అన్నదానం వస్త్రదానం చేయడం జరుగుతుంది. మనపాటి చంటి గారు ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని, వాళ్ళ నాన్నగారు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఎన్నో జరపాలని, వాళ్ళ బిడ్డకి మంచి ఆశీస్సులు కలగాలని దేవుని ప్రార్థిస్తూ ప్రగతి సేవా సంస్థ తరఫున నమస్కారాలు జరుపుతున్నాము. ఈ ప్రగతి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జన్మదినాలు కానీ వారి ఆత్మీయులు పోయినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థం కానీ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఈరోజు మా మిత్రుడైనటువంటి శ్రీనివాసులు గారి కుమారుడు చంటి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకి అన్నదానం వస్త్రదానం చేసే ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చేస్తూ నలుగురికి అన్నదానం పెట్టడం వల్ల ఆ అబ్బాయి ఆత్మ శాంతిస్తుందని చెప్పని ఆశిస్తున్నాను. మహిళల ఆర్థిక సాధికారతకు సునీత సేవా సంస్థ అనేక కార్యక్రమాలు రూపొందించి మహిళలకు శిక్షణ ఇస్తూ వారికి అండగా నిలుస్తుందని సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం సులక్ష్మి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో మహిళలకు ప్లాస్టిక్ బుట్టల అల్లకం మరియు అల్లికలపై మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో నిపుణుల ఆధ్వర్యంలో మహిళలకు ప్లాస్టిక్ బుట్టల అల్లకం మరియు అల్లికలపై మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం సులక్ష్మి మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా సునీత సేవా సంస్థ ద్వారా అనేక శిక్షణ తరగతులు నిర్వహించి మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ అందించి వారి ఆర్థిక అభివృద్ధికి సహకారం అందించడం జరిగిందని తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఎటువంటి గవర్నమెంట్ ఫండ్స్ కానీ డొనేషన్స్ లేకుండా ఈ సంస్థని ఎన్ని సంవత్సరాలు మహిళలతో నడపడం అంటే చాలా కష్టమైన పని. అయినా కూడా మా సునీత జ్ఞాపకార్థంగా ఈ సంస్థని మేము దిగ్విజయంగా రోజుకి ఇంకా కొత్త కోర్సులు నేర్పిస్తున్నాము. ఈ కోర్సుల వల్ల ఉపాధి పొందిన వాళ్ళు గూడూరు డివిజన్లో కొన్ని వేల మంది ఉంటారు. అన్ని కోర్సుల్లో కలిసి దాదాపు 10,000 మంది వరకు మేము ఈ శిక్షణ ఇచ్చున్నాము. వైరు బుట్టలు అనేది స్కూల్ పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టి పంపించడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే మామూలుగా ఈ ప్లాస్టిక్ కవర్స్ని వాడొద్దని అంటుంటారు. మనము 40 రూపాయలు లెక్క 2 గంటలు అంటే 50 రూపాయలు ఖర్చు చేస్తే 10 సంవత్సరాలు మనకి ఈ వైరు బుట్టలు ఉంటాయి. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వశస్తవే శివాః వైశాఖం వేదీమహే సత్యోః జీవోలోకః ప్రేమ సోపవిషం చందాయ నమో రోహితాయ సతయ వృక్షాయ చ వామనాయ చ నమో బృహదీశ వర్షీయ చ నమో వృద్ధాయ నమో ఆసవే ఛార్యాయ నమో శీఘ్రాయ నమో శీఘ్రాయ నమో ఓయ కృష్ణమర్య నమః చదాధరాయ నమః కైలాసవాసనే నమః కవచనే నమః కటాయ నమః అవిషే నమః యజ్ఞమయాయ నమః పంచవక్తాయ నమః సదాశివాయ నమః విశ్వేశ్వరాయ నమః వీరభద్రాయ నమః యోగేశాయ నమః సిద్ధికంఠాయ నమః శివప్రియాయ నమః ఉగ్రాయ నమః జ్ఞానాయ నమః దివ్యంగుహే నమః యోగేశాయ నమః మహాసింధకాయ నమః చారుత్రమాయ నమః దుఃఖాయ మస్తాయ నమః దుఃఖాయ జ్ఞానాయ నమః దివ్యంగుహే నమః యోగేశాయ నమః మహాసింధకాయ నమః చారుత్రమాయ నమః దుఃఖాయ నమః విక్రమహాయ నమః సజ్జో జాతం ప్రవచ్యాం సజ్జో జాతాయ వై నమో నమః భవే భవే నాది భవే భవత్వా విక్రమహాయ నమః సజ్జో జాతం ప్రవచ్యాం సజ్జో జాతాయ వై నమో నమః భవే భవే నాది భవే భవత్వా శివం తీర్థి విద్యామయ ఆది ఆరోగ్యశ్రేష్ఠయ విద్యాయ నమః నే నామే స్వాహ చెప్పండి ఇంతన కుటుంబానాం కుటుంబాన్యాః
నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. మీరు పెట్టేసి బాక్స్ లైవ్ కిషా అన్నప్రసాద దాతలుగా స్వర్గీయ శ్రీ వెలుగొండయ్య గారి జ్ఞాపకార్థం సతీమణి వచ్చి రత్తమ్మ గారు, కుమారుడు శ్రీ సొల్లెడ్డి వెలుగొండయ్య స్వామి, కోడలు వచ్చి శ్రీమతి పూర్ణిమ గారు అన్నదాతలుగా వ్యవహరించారు. సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం వారి జ్ఞాపకార్థం అన్నదానం చేస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆరోగ్య అన్నీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.